హెయిర్ ఫాల్ మెన్స్లో మోస్ట్ కామన్ థింగ్ అనమాట. యాక్చువల్గా నా ఫాలోవర్ క్వశ్చన్ అడిగాడు, బ్రో మజిల్ గెయిన్ చేసే టైంలో స్లైట్గా హెయిర్ ఫాల్ అవుతుంది, సో దానికి ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ తీసుకున్నా కూడా హెయిర్కి న్యూట్రిషన్ ఏదైతే బెటర్ అని చెప్పేసి ఒక కామెంట్ అయితే నా స్టోరీకి రిప్లై అయితే ఇచ్చాడనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా పేజ్ని ఫాలో కొట్టండి అండ్ ఇలాంటి టిప్స్ కోసం కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ సేవ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. జెనెటికల్గా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ప్రాపర్ స్లీప్ లేకపోయినా, ప్రాపర్ ఫుడ్ లేకపోయినా అండ్ స్ట్రెస్ ఫీల్ అయినా కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉంటుంది. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఒకటి షేర్ చేస్తాను నేను. మా ఫాదర్కి అయితే జెనెటికల్గా అయితే హెయిర్ అయితే లేదు అసలు. మా వాళ్ళ ఫాదర్కి లేదు, మా ఫాదర్కి లేదు. చాలామందికి నా ఏజ్ వచ్చేసరికి మా కజిన్స్ కూడా హెయిర్ ఫాల్ అయిపోయింది. అయితే నా థిక్ ఏంటంటే నాకు ముందు ఫాలో అవ్వ ముందుకే నేను డాక్టర్ సజెషన్స్ తీసుకొని నేనైతే కేర్ అయితే తీసుకున్నాను. వాళ్ళు అయితే ఫుడ్ అయితే ఏం చెప్పారో అదే ఫాలో అయ్యాను నేను. మజిల్ ఇంక్రీజ్ అవ్వడానికి చాలామంది టెస్టోస్టెరాన్ లెవెల్స్ పుష్ చేయడానికి ఫుడ్ తీసుకుంటారు. సో చాలామందికి ఏమవుతుందంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ హై అయినప్పుడు అది డిఎస్టీకి కన్వర్ట్ అవుతుంది. డైహైడ్రో టెస్టోస్టెరాన్కి కన్వర్ట్ అయిపోయిన తర్వాత అట్లే హెయిర్ ఫాల్ అవుతుంది. సో డిఎస్డి బ్లాకర్స్ వేసుకుంటారు కొందరు. నేనైతే న్యాచురల్గా పంకిన్ సీడ్స్ తీసుకుంటాను డిఎస్డి బ్లాక్ అవ్వడానికి. పంకిన్ సీడ్స్ హెయిర్ కోసం, ఫ్లేక్ సీడ్స్ థిక్నెస్ కోసము, అండ్ బాడీ కూల్ అవ్వడానికి చియా సీడ్స్. బాడీ హీట్ అయినప్పుడు కూడా వర్కౌట్ ఎక్కువ చేసేటప్పుడు హీట్ జనరేట్ అవుతుంది, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అండ్ చాలామంది క్యాప్ పెట్టుకుంటారు, చాలా వర్కౌట్ చేస్తారు, ఆ సఫకేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో హెయిర్ మీరు ఇక్కడ నేను 2 years గెయిన్ చేశాను, ఈ పిక్చర్లో చూడొచ్చు మీరు. తర్వాత నేను కట్ చేస్తే ఇలా సొట్టబడ్డది, ఎందుకంటే గట్టిగా పుల్ చేసి టై చేశాను అనమాట. సో అలా సొట్టబడ్డప్పుడు ఏమైందంటే నేను డైలీ హ్యాండ్స్ ఇట్లా కాకుండా హ్యాండ్స్తో మసాజ్ చేసుకొని నీట్గా బాత్ చేసి డైలీ కొన్ని కర్రీస్ తినేవాడిని. సో ఇట్లా అన్ని సీడ్స్ నేను వీడియోలో మెన్షన్ చేసా, ఎవరైనా చూస్తే చూడొచ్చు. సో ఇలా బాక్స్లో చేసుకొని డైలీ 1 స్పూన్ తింటాను అండ్ మంచి ఫుడ్ తీసుకుంటాను. స్పినాచ్ డైలీ స్పినాచ్ అయితే తీసుకుంటాను నేను, అండ్ వాటర్ మిలన్, పపాయ తింటాను. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవడం ఏంటంటే బాడీ కూల్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం హెయిర్ కూడా మంచిగా ఉంటుంది అండ్ స్కిన్ కూడా మంచిగా ఉంటుంది. సో ఎవరైనా ఇలా హెయిర్ ఫాల్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే ఇది ఫాలో అవ్వండి అండ్ ఇది ఒక మంచి బెస్ట్ సజెషన్ అనమాట. అంతే గైస్, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.